ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకుడి ఆత్మహత్యాయత్నం అంట. సర్పంచ్ ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మద్దతు ఇవ్వలేదని మనస్తాపానికి గురై ఓ కాంగ్రెస్ నాయకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా కందనూలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూలు మండలంలోని శ్రీపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవిని జనరల్ స్థానానికి కేటాయించారు. ఆదివారం నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు ఓర్సు బంగారయ్య ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డిలు తనకు మద్దతు ప్రకటించకుండా వేరే వర్గానికి చెందిన వారికి ముఖ్య అనుచరుడికి మద్దతు ప్రకటించారని బంగారయ్య మనస్తాపానికి గురై దీనిపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని క్యాంప్ కార్యాలయంలో కలిసిన స్పందించకపోవడంతో ఆవేదన చెంది పురుగుల మందు తాగారు. గమనించిన స్థానికులు వెంటనే పట్టణంలోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూ విభాగంలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇక సొంత వాళ్ళకే నడుస్తుంది కథ. ఇక సొంత వాళ్ళకి, అయిన వాళ్ళకి, రెడ్డిలకి ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీటు పోయేటట్టు ఉందనేది, మినిస్టర్ పదవే పోయేటట్టు ఉందనేది క్లారిటీ వస్తుంది ఈ మధ్యన. ఆయనకి బీకి తమ్ముడికి ఇస్తారనే క్లారిటీ వస్తుంది ఈ మధ్యన. ఈ ఇట్లాంటి ఘోరాలు చేస్తే ఇంకా అసలు పట్టించుకునేదే ఉండదు ప్రజలు. ఇప్పటి వరకు ఆయనకున్న పేరు మొత్తం నాశనం చేసుకుంటారు. ఇప్పుడు ఆయన చేస్తున్నాడో లేదో పక్కన పెడితే కింద అనుచరులు చేయబట్టి ఇంత నీచమైన పరిస్థితి వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అభ్యర్థులకి.